సుబ్రహ్మణ్యం గారు చెన్నై నుంచి నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్, టైం చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్, టైం చెప్పండి. 12వ తేదీ డిసెంబర్ నెల. ఓకే, 1946. 46. మా అర్లీ మార్నింగ్ 6:30 గంటలకు జననమ్మా. హొస్పేట అనే ప్రాంతంలో హొస్పేట. మాట్లాడండి. చెప్పండి సార్. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఆరోగ్యం గురించి అడగాలనుకుంటున్నాను. అందువల్ల ఫోన్ చేశాను సార్. 2014లో ఒక ఆపరేషన్ జరిగింది. ఆ తర్వాత ఒక 2 years ఆరోగ్యం అనుకూలంగా లేదు. ఇది ఎట్లా పరిస్థితి మిమ్మల్ని అడిగితే సరిపోతుంది, చేస్తాను. 2019 వరకు ఇది ఇలాగే ఉంటుంది సార్. ఎందుకంటే ఇది అంత మంచిగా లేదు. 6వ స్థానాధిపతి అయినటువంటి లగ్నాధిపతి అయినటువంటి కుజుడు 2వ స్థానంలో ఉండటం, ఆ కుజ మహాదశ జరుగుతూ ఉండటం దీనికి కారణం. ఈ కుజదశ మీకు అప్పటి నుంచి మీకు ఎప్పుడైతే ఆపరేషన్ జరిగిందో 2014 అంటున్నారు, 2012 నవంబర్లో వచ్చింది. ఈ కుజదశ ఉన్నప్పుడే మీకు ఇబ్బంది అనేటువంటిది మొదలైంది. కుజుడు రక్త సంబంధమైనటువంటి దానికి కారకుడు. ఈ రక్తనాళాలు అలాగే గుండె ఇటువంటి సంబంధించినటువంటి భాగాల్లో రక్తం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, పంపింగ్ జరిగేది అది కాబట్టి ఆ నాళాలకు కానీ దానికి సంబంధించినటువంటి ఇబ్బందులు. అలాగే ఇక్కడ ఈ కుజుడు 2019 వరకు కూడా ఉంటాడు, నవంబర్ వరకు కూడా. మరి ఇది ఇక్కడ కొంత తప్పక ఇబ్బంది కలగజేస్తుంది. మీరు మీ పేరుకు తగ్గట్టుగా సుబ్రహ్మణ్యం కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధన చేసుకోండి. ఎక్కువగా మెడిటేషన్ చేయండి దయచేసి. అనవసరమైనటువంటి ఇవన్నీ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. మీకు ఆల్రెడీ 70 ఏళ్ళు ఉన్నాయి. మీరు చక్కగా ప్రశాంతంగా మీరు రిటైర్డ్ అంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే సంపాదించడం మానేయమని కాదు, మన కోసం సంపాదించడం మానేయమని. రిటైర్డ్ అంటే పక్కన వాళ్ళకి కనీసం 70 ఏళ్ళ 60 ఏళ్ళ వయసు తర్వాత ప్రతిదీ కూడా నలుగురు మంచి చేసేందుకోసం మాత్రమే ట్రై చేయాలి. ఇప్పుడు మీరు చేసుకునేటువంటిది మీకోసమన్నా ఉపయోగపడాలి. ఎంత సంపాదించినా అది మనకు ఉపయోగపడింది అది వేస్ట్ అండి. కాబట్టి దయచేసి ఒక్కటి గుర్తుపెట్టుకోండి, 2019 నవంబర్ వరకు కూడా ఈ పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతుంది. కాబట్టి మీకు నేను ఇంకెంతకు మించి నేనేమి ఫైనలైజ్గా నేనేమి ఆర్డర్ చేసేదానికి భగవంతుని కాదు. కాబట్టి దయచేసి అక్కడ ఉన్నటువంటి స్థితి బాగాలేదు. ఇంక మీరు అలాగే ఆలోచిస్తూ కూర్చుంటే ఆ సమయం ఇంకా ముందుకు వచ్చేదానికి అవకాశం తప్ప వెనక్కిపోయేదానికి ఉండదు. కాబట్టి ఈ జన్మజాతకంలో ఉన్నటువంటి, మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పట్లేదు, ఉన్నటువంటి గ్రహస్థితి ఇలాగే ఉన్నది. ఇక్కడ మారక స్థానం 2వ స్థానాన్ని కూడా మనం పరిశీలన చేస్తాం. 2, 8, 12వ స్థానాన్ని కూడా పరిశీలనలో చేస్తాం. ఇక్కడ ఏమైపోయిందంటే 2వ స్థానాధిపతి కూడా 12వ ఇంట్లోనే ఉన్నాడు ఇక్కడ. కాబట్టి ఇది కొంచెం గమనించుకోవాల్సినటువంటిది. ఆయుష్కారకుడైనటువంటి వాడు ఇక్కడ జన్మజాతకంలో మీకు బుధుడు అష్టమాధిపతి, కానీ ఆయన లగ్నంలోనే ఉన్నాడు. కాబట్టి తప్పకుండా ఇబ్బంది అనేటువంటిది కుజమహాదశ 2019 నవంబర్ 7 వరకు ఉంటుంది. అప్పటి వరకు తప్పకుండా ఇబ్బంది ఉంది. అంతవరకు నాకు తెలిసినంతవరకు మీరు చక్కగా మెడిటేషన్లో ఎక్కువ సమయాన్ని కేటాయిస్తే బాగుంటుంది. మిగతా అనవసరమైనటువంటి విషయాల జోలికి పోకుండా ఉంటే కొంత ప్రశాంతంగా ఆరోగ్యం ఉండేదానికైనా అవకాశం. గురుగారు, మరో కాల్ తీసుకుందాం. పద్మ గారు హైదరాబాద్ నుంచి నమస్తే అండి. హలో పద్మ గారు. హలో పద్మ గారు. గురుగారు, ఇవాళ కార్యక్రమంలో ఎటువంటి విషయాలు తెలియజేయబోతున్నారు? ఇక్కడ ఈరోజు అందరికీ కూడా, ప్రేక్షకులందరికీ కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. దీని మీద నిన్న ఈరోజు వరకు చాలా ఛానల్స్లో చూసుంటారు, అన్నిటికీ చర్చలు జరిగి ఉంటాయి, చాలామంది అందరూ చూసుంటారు కూడా. ఇక్కడ రాఖీ కట్టుకునేవచ్చు, రాఖీ పౌర్ణమి పండుగ చక్కగా చేసుకోవచ్చు, అందులో ఎటువంటి సందేహము లేదు. ఎందుకంటే మనం ఏదైనా సరే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపుగానే మనం ఏదైనా ఒక కార్యక్రమాన్ని చేస్తాం. అంటే ఇప్పుడంటే మనకి ఇప్పుడు స్టూడియో ఉందనుకోండి, పట్టపెలుగులాగా అర్ధరాత్రి కూడా అలాగే ఉంటుంది, ఎందుకంటే కరెంట్ అనేది ఉంది కాబట్టి. కానీ సూర్యుడు అనేటువంటిది ఒక గ్రహం ఏదైతే ఉన్నదో సూర్యగ్రహం, ఈ సూర్యగ్రహం వచ్చేసి 24 గంటలు వెలుగుతుంది. కానీ భూమి తిరుగుతూ ఉండటం వల్ల రాత్రి పగళ్ళు ఏర్పడతాయి. ఈ రాత్రి సమయంలో మనకి చంద్రుని వెలుతురు మనకు ఉంటుంది. అయితే ఇక్కడ గ్రహాలు మనకు ఉన్నటువంటి ఈ యొక్క 9 గ్రహాలుగా మనం చెప్పబడుతుంది. కానీ 9 గ్రహాలు అనేటువంటి ఉండవు, 7 గ్రహాలే ఉంటాయి. మీరు చూసినట్లయితే మిగతా కూడా ఉన్నాయి, నెప్ట్యూన్ అని, ప్లూటో అని, యురేనస్ అని, ఇంకా చాలా ఉన్నాయి. అలా చూసుకుంటూ పోతే అంతరిక్షంలో కొన్ని కోట్ల గ్రహాలు ఉన్నాయి, అది వేరే విషయం.
ఈ పాలపుంతలో మనకున్నటువంటి మిల్కీ వేలో మనం ఉన్నటువంటి ఈ యొక్క సౌర కుటుంబంలో మనకి ఉండేటువంటిది, మనకి ఇక్కడ ఉండే గ్రహాలు చంద్రుడిని పక్కన పెడితే ఇంకపోతే 6 ఉంటాయి. చంద్రుడు వచ్చి భూమికి ఉపగ్రహం, అంతే తప్ప అది గ్రహం కాదు వాస్తవానికి. కాకపోతే మనం భూమి మీద ఉంటున్నాం కాబట్టి భూమిని గ్రహంగా తీసుకోవట్లేదు కాబట్టి జ్యోతిష్ శాస్త్రంలో దాన్ని చంద్రుడి గ్రహంగా తీసుకోవడం జరిగింది. చంద్రుడు, సూర్యుడు, భూమి ఈ మూడిటి వల్లనే గ్రహణాలు ఏర్పడతాయి. ఈ గ్రహణం ఎలా ఏర్పడుతుంది? ఖగోళ శాస్త్రరీత్యా మనం చూసినట్లయితే ఖగోళ శాస్త్రం లేదు, జ్యోతిష్యం లేదు. మొదట ఈ సిద్ధాంతంగా మనం చూసినప్పుడు ముందు గ్రహాలు అనేటువంటి చూడాల్సి వస్తే మనం ఖగోళ శాస్త్రాన్ని చూడాలి. ఇక్కడ చూసేటప్పుడు ఏమవుతుందంటే ఈ గ్రహణం ఎలా ఏర్పడుతుంది, ఇక్కడ ఈ రోజున వచ్చేటువంటిది కేతుతో గ్రస్తమైనటువంటి కేతుగ్రస్త చంద్రగ్రహణం. అది ఎలా వస్తుంది? సూర్యునికి అలాగే చంద్రునికి మధ్యలో భూమి తిరుగుతున్నప్పుడు, భూమి అడ్డం వచ్చినప్పుడు ఆ సూర్యుని యొక్క కాంతి కిరణాలు భూమి మీద పడి భూమి యొక్క ఆ నీడ వెళ్ళి చంద్రుడి మీద పడుతుంది. దాన్ని కేతు అంటాం. అంతే తప్ప కేతుగ్రహం అనేటువంటిది ఎక్కడ లేదు, కనపడదు. అందువల్ల అది ఛాయ కాబట్టి దాన్ని ఛాయాగ్రహంగా చెప్పటం జరుగుతుంది. అలాగే లూనార్, అలాగే ఇప్పుడు ఈరోజు ఉన్నది అలా సోలార్ అంటే మన సూర్యుని యొక్క సూర్యగ్రహణం కూడా అంతే, మధ్యలో అడ్డం వచ్చినప్పుడు ఇబ్బంది కలిగిస్తుంది భూమికిను. అలాగే చంద్రుడు అడ్డం వచ్చినప్పుడు తన చుట్టూ తాను తిరుగుతున్నటువంటి భూమి సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంటే ఆ సూర్యుని చుట్టూ తిరిగేటప్పుడు ఈ భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతాడు. అలాంటప్పుడు సూర్యునికి భూమికి మధ్యలో చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం కనపడుతుంది మనకి. అప్పుడు ఏమవుతుంది? దాన్ని రాహుగ్రస్తం అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ జన్మజాతకాల్లో మనం చూసుకున్నది అన్ని గ్రహణాలు అనేటువంటివి చూసుకునేటప్పటికీ రాహుకేతువులు అనేటువంటివి లేవు. ఇవి పరాశరుల వారు అలాగే మిగతా చాలామంది చెప్పారు, కానీ వరాహ మిహిరాచార్యుల వారు కానీ భాస్కరాచార్యుల వారు కానీ ఎక్కడ ఈ రాహుకేతువుల గురించి ప్రస్తావన చేయలేదు. కానీ ఈ ఛాయను మాత్రం మనం రాహుకేతువులుగా మనం చెప్పడం జరుగుతుంది. మరి ఈరోజు ఒక పేరు పెట్టారు కదా దానికి, చూడమని కేతుగ్రస్త గ్రహణం, చంద్రగ్రహణం. ఎందుకు చెప్పడం జరిగిందంటే ఆదివారం రోజు రవివారం అంటే సూర్యునికి ఒక వారం ఇవ్వటం జరిగింది. అది ఆదివారం. అసలు యాక్చువల్గా అయితే దాన్ని భానువాసరే అంటారు సంస్కృతంలో, దాన్ని రవివారం అని కూడా మనం అంటాం. కాబట్టి సూర్యునికి ఆ రోజుకి అధిపతి, ఆదివారానికి అధిపతి సూర్యుడు. ఆ సూర్యుడు ఏదైతే ఉన్నదో సూర్యగ్రహణం ఆదివారం వస్తే దాన్ని చూడమని అని చెప్తారు. అలాగే చంద్రుడు సోముడు అంటాం, అందుకే సోమవారం అంటాం. ఈరోజు వచ్చింది కాబట్టి అందులో కూడా శ్రవణ నక్షత్రం ఆయన యొక్క స్వనక్షత్రంలో వచ్చింది కాబట్టి దానికి ఒక పేరు పెట్టారు. చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. శ్రవణ నక్షత్రంలో పుట్టాను, మరి వాళ్ళకి ఏమన్నా ఇబ్బందులు జరుగుతాయా అని చెప్పి మన గురుగారు కూడా ఇందాక అడిగారు. అలా ఏం ఉండదు జనరల్గా అయితే. కాకపోతే ఏమిటంటే ఒక దానం అనేటువంటిది చేయమని చెప్తాం. బియ్యం, సోముడికి బియ్యం అంటే చంద్రునికి బియ్యాన్ని చెప్తాం. ఈ బియ్యాన్ని చక్కగా దంచి దాన్ని వస్త్రకాయం పట్టి చక్కగా బెల్లం వేసి కలిపి ఒక గురుగులా చేసి దీపం చేసి ఆ దీపాన్ని దానం చేయండి. అంతకు మించి ఏమీ చేయాల్సిన అవసరం లేదు. లేదా మంత్రజపం చేసుకునేటువంటి వాళ్ళు ఏ మంత్రం అయితే ఉందో దాన్ని మంత్రజపం చేసుకోండి. ఏ మంత్రం మాకు తెలియదు, గాయత్రి మంత్రం ఒకటే వచ్చుంటే ఆ గాయత్రి మంత్రాన్ని జపం చేయండి. అందువల్ల ఇక్కడ దానివల్ల వచ్చేటువంటి నష్టం అయితే ఏం లేదు. పూర్వం ఏం చేసేవాళ్ళు అంటే సైంటిఫిక్గా ఈ ఖగోళ శాస్త్రం గురించి మనం కొంతమంది, చాలా తక్కువ మంది విద్యార్థులకి, కొంతమంది గురువులు మాత్రమే చెప్పటం జరిగేది. అందరికీ తెలిసేది కాదు. అందరూ వ్యవసాయ ప్రాధాన్యమైనటువంటి కుటుంబాల్లో జన్మించి వ్యవసాయానికి కావాల్సినటువంటి పనిముట్లు చేసేవాళ్ళు, దానికి సంబంధించిన దాని చుట్టూ తిరుగుతూ ఉండేదన్నమాట. దానికి కావాల్సినటువంటి పనిముట్లు, కుండలు చేసేవాళ్ళు, అలాగే నాగళ్ళు చేసేవాళ్ళు, ఇలాగ రకరకాలుగా వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉండేది. వ్యవసాయ ఆధారితంగా ఉండేటువంటిది కాబట్టి అందువలన ఆ రోజుల్లో వీళ్ళకి సైంటిఫిక్గా చెప్తే అర్థమయ్యేది కాదు. మీకు నేను మొదటి నుంచి చెప్తుంది అదే. ఈ రోజున ప్రతిదీ సైన్స్ అనేటువంటిది ముందుకు వచ్చింది కాబట్టి అసలు ఎప్పుడూ ఉంది సైన్స్, ఈ రోజు ఉండటం కాదు, ఆ రోజు ఉంది, ఈ రోజు ఉంది. కాకపోతే మనం దాన్ని గుర్తించేదానికి సమయం పట్టింది. అప్పుడు వాళ్ళు చెప్తే వినేవాళ్ళు కాదు. సైన్స్ లేదు, పాడలేదు, పక్కన పెట్టు అనేవాళ్ళు. కానీ భగవంతుడు అంటే సూర్యుడిని మాత్రం భగవంతుడిని గ్రహాల్లో గ్రహదేవతల్ని ఎందుకు పెట్టారు అంటే ఆ విధంగా చెప్తేనే వీళ్ళు వినేవాళ్ళు, లేకపోతే వాళ్ళు వినేవాళ్ళు కాదు. అందువలన సూర్యుడిని సూర్యనారాయణుడిగా చెప్పడం జరిగింది. కాబట్టి వెలుతురు లేనటువంటి చోటు మనం చూసినట్లయితే అక్కడ ఎన్నో సూక్ష్మజీవులు పుట్టి అక్కడ ఏమి మనిషి యొక్క మనుగడ అనేటువంటిదే ఉండదు. అందువల్ల సూర్యుడు సంరక్షకుడు, అందువల్లే సూర్యుడు ఆరోగ్య ప్రదాత. సూర్యుని యొక్క వెలుతురు ఎంత దూరం ఉంటుందో అంత దూరం కూడా జీవులు రక్షింపబడతాయి సూక్ష్మజీవుల నుంచి.
అందువల్ల సూర్యుడు భగవంతుడయ్యాడు. కాబట్టి ఎవరైతే మనకి రక్షణ చేస్తున్నారో, ఇప్పుడు చాలామంది అడుగుతాం, ఇప్పుడు ఆపదలో ఎవరైనా మనల్ని కాపాడాడు అనుకోండి, ఒక అతన్ని దేవుళ్ళ వచ్చి కాపాడేవయ్యా అంటారు. దేవుళ్ళ ఏంటి? దేవుడే, అంతే తప్ప దేవుళ్ళ కాదు. దేవుళ్ళ అంటే దేవుడు నువ్వు చూసావా? ఏం లేదు, మనిషిలోనే భగవంతుడు ఉన్నాడు. ఆ దేవుడే అతనికి ఆ విధమైనటువంటి బుద్ధి కలిగించి అతన్ని కాపాడాడు. కాబట్టి దేవుడే వచ్చి కాపాడాడు, అంతేగాని దేవుళ్ళ కాపాడ్డా. ఏమి దేవుళ్ళ అంటే అంతకుముందు ఏమన్నా నీ దేవుడు కాపాడుంటే దేవుళ్ళ అనొచ్చు. నువ్వే చూడలేదు అసలు. మనలో ఉన్నటువంటి ఆత్మ చూసుకోవడానికి మనకి టైం లేదు, ఎక్కడెక్కడో వెళ్ళి ఎత్తుకొచ్చేస్తాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ చంద్రగ్రహణం ఏదైతే ఉన్నదో దీని వలన ఏదో చెడు జరిగిపోతుంది, లేదు ఈ రాసుల వారికి మంచి జరిగిపోతుంది. నేను ఒకటి చెప్తా వినండి. ఈ రోజున చెప్పడం జరిగింది చాలామంది, మేషరాశి వారికి, అలాగే వృశ్చిక రాశి వారికి, సింహరాశి వారికి, ఇలాగ మంచి మీనరాశి వారికి ఏదో మంచి జరుగుతుంది అని చెప్పేసి మన వాళ్ళు చెప్పడం జరిగింది. ఒక విషయం చెప్పాలి, జన్మజాతకంలో ఏముందో అదే జరుగుతుంది, అంతకుమించి ఏమీ జరగదు. ఎందుకంటే అలాంటప్పుడు మేషరాశిలో కొన్ని కోట్ల మంది జన్మించుంటారు. అన్ని కోట్ల మందికి మేషరాశి వారికి మంచి జరిగిపోద్దా? జరిగిపోదు. అలాగే మకర రాశిలో జన్మించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అధమంగా ఫలితం ఉందని చెప్పారు. అంత మాత్రం చేత మకర రాశిలో పుట్టిన వాళ్ళందరూ పాడైపోతారా? లేదు. కాబట్టి దయచేసి దీన్ని గమనించుకోండి. దయచేసి ఎవరెవరి యొక్క జన్మజాతకంలో వారి యొక్క ఫలితాలని, ఎందుకు జాతకం చూస్తాం? అలా అయితే మేషరాశి గురించే చెప్పేయచ్చు కదా. మళ్ళీ పర్సనల్గా ఒక జాతకం తీసుకుని ఆ జాతకంలో గ్రహాల స్థితిగతులు ఇలా ఉన్నాయి, వాళ్ళకి ఫలానా దశ జరుగుతుంది, ఆ దశలో అంతర్దశ జరుగుతుంది, ఈ గ్రహాలు నీచుల్లో ఉన్నాయి, ఉచ్చులో ఉన్నాయి, ఇవన్నీ తలకాయ నొప్పి ఎందుకు? కాబట్టి ఇవన్నీ ఏమిటంటే ఎవరికి వారికి నామ నక్షత్రాలు ఉండేవి. ఒకప్పుడు జన్మజాతకం రాసేవాళ్ళు కాదు పాపం, చదువుకోనేటువంటి వాళ్ళు చాలామంది. అందువల్ల వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఆ రోజున అక్కడ ఊర్లో ఉన్నటువంటి గురువు గారికి ఏదో ఒక పంచాంగం తెలుసు అనుకోండి, ఆయనకి అందరికీ జాతకాలు తెలియాలని రూల్ ఏం లేదు అక్కడ ఉన్నటువంటి గురువు గారికి. ఆ పంచాంగంలో ఏముంది ఈ రోజున పలానా నక్షత్రం, శ్రవణ నక్షత్రం, ఆ నక్షత్రానికి ఒక నామం ఇచ్చారు, ఆ నామం ప్రకారం వాడికి పేరు పెట్టేవాళ్ళు. అందువల్ల అది మకర రాశి అయిపోయింది. అప్పుడు ఏం చేస్తాడు, పంచాంగం చూసుకోవాల్సి వచ్చినప్పుడు ఆ మకర రాశిలో నా పేరు మకర రాశిలో ఉంది కాబట్టి నేను మకర రాశిని చూసుకొని ఫాలో అయ్యేవాళ్ళు. అంతే తప్ప పర్సనల్ జాతకానికి సంబంధించి అందులో ఏమీ ఉండదు. కాబట్టి భయపడాల్సినటువంటి అవసరం అస్సలు లేదు. ఎవరి యొక్క జన్మ కర్మానుసారంగా ఏదైతే మనకి లిఖింపబడి ఉంటుందో అది తప్పకుండా జరిగి తీరుతుంది. మరి కర్మను తప్పించుకోవటం ఎలాగా? ప్రతిదానికి క్వశ్చన్ వస్తూ ఉంటుంది మనిషికి. మనం చేసే పనినే కర్మ అంటాం, వేరేది కాదు. కర్మ అంటే వేరే కర్మ కాదు. కర్మ అంటే నా కర్మ అనుకుంటాం కదా, అది కాదు. ఆ కర్మ కూడా మనం చేసే కర్మ వల్లే వస్తుంది, పని వల్ల. మంచి పని చేస్తే మంచి కర్మ వస్తుంది, చెడు పని చేస్తే చెడు కర్మ వస్తుంది. అందువల్ల మనం చేసే పని మంచిదైంది అనుకోండి, దాని ఫలితం సత్ఫలితం ఉంటుంది. అదే చెడ్డ పని అయింది అనుకోండి, దాని ఫలితం చెడు ఫలితం ఉంటుంది. చెడు ఫలితం వచ్చినా నువ్వే అనుభవించాలి, మంచి ఫలితం వచ్చినా అది నువ్వే అనుభవించాలి. కాబట్టి నా కర్మ అనేది ఏంటంటే నేను చేసిన పని వల్ల నాకు ఈ ఫలితంగా లభించింది, దాన్ని అనుభవిస్తున్నానని అర్థం. అంతే తప్ప కర్మ అంటే భగవంతుడు ఏదో ఇచ్చింది కాదు, మనం చేసుకునే దాన్ని బట్టి మనకు వస్తుంది. కాబట్టి కర్మను ఎవరు తప్పించుకోలేడు, అంటే చేసే పనిని ఎవరు తప్పించుకోలేరు. చేసే పని మంచిదైతే మంచి కర్మ వస్తుంది, చెడు పని అయితే చెడు ఫలితం వస్తుంది. కాబట్టి ఈ గ్రహణ సమయంలో మంచి పనులు చేయండి. అంటే మంచి పనులు అంటే పిండ ప్రదానం చేయటం పితృదేవతలకి. ఎందుకంటే మన పితృదేవతలు ఇప్పుడే గుర్తుకొస్తారు మనకి. అమావాస్య రోజున కాకి వచ్చి అన్నం తినిపోతే ఆహా మా పెద్దవాళ్ళు ఎవరో వచ్చి తినిపోయారు అనుకుంటారు. మామూలు రోజుల్లో అయితే వాడు కనీసం కాకి ఎంగిలి మెతుకులు కూడా ఇది ఇచ్చాడు. ఎంత కర్మ చూడండి. అదే మామూలుగా రోజు ఒక ముద్ద పెట్టచ్చుగా, మనకేమి నష్టమేం లేదు. తినే మొదటి ముద్ద తీసి గోడ మీద పెడితే భగవద్ధార్పణం ఎన్నో జీవులు తింటాయి, అందులో ప్రాణం ఉంది, ఆ ప్రాణమే భగవంతుడు. కాబట్టి ఆ ఆదివారం రోజు లేకపోతే ఒక అమావాస్య వచ్చిన రోజు లేకపోతే ఒక గ్రహణ సమయంలోనే పిండ ప్రదానం చేస్తారు. మిగతా సమయంలో వాళ్ళ పెద్దవాళ్ళకి ఆకలి కాదు, అప్పుడే ఆకలి అవుతుంది. కాబట్టి మనుషులు ఒక పద్ధతిని ఎందుకు పెట్టారంటే కనీసం అప్పుడన్నా మర్చిపోకుండా ఉంటారని పెట్టారని నేను అనుకుంటాను నిజంగా చెప్పాలంటే. కాబట్టి జన్మజాతకానికి సంబంధించినంత వరకు ఎలా ఉంటే అలా జరుగుతుంది. కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఈ గ్రహణాలు వచ్చినా ఇంకోటి వచ్చినా కాకపోతే రేడియో ధార్మిక కిరణాల నుంచి మనల్ని కాపాడటం కోసం మన వాళ్ళు ఏం చేశారు అంటే దాన్ని భగవంతుడు అనేటువంటి ఒక భయాన్ని కలగజేసి అక్కడ చంద్రుణ్ణి మింగటం వల్ల ఒక క్రేతు అది విడిచేటప్పుడు విషం కక్కుతుందని, ఎందుకంటే పాము రూపంలో చెప్తాం కాబట్టి మన ఆహార పదార్థాల మీద పడుతుంది, ఒక దర్భ పెట్టమని చెప్తారు. దర్భ ఎంతో పవిత్రమైనటువంటిది కాబట్టి ఆ దర్భకి చాలా విశేషమైనటువంటి గుణాలు ఉన్నాయి మామూలుగా చూసినట్లయితే. అందువల్ల పితృకార్యాల్లోనూ అలాగే దేనికైనా సరే దర్భను మనం మామూలుగా కూర్చునేదానికి కూడా దర్భని మనం వేసుకొని చూస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా చెప్పవలసింది ఏమిటంటే
ఆ గ్రహణ సమయం అనేటువంటిది ఇప్పుడు చాలా పాక్షికంగా ఉన్నది. మనకేమీ పెద్ద ఇబ్బంది లేదు. ఈ భారతదేశంలో మనకు కనపడేది చాలా అతి స్వల్పమైనటువంటి సమయం. కాబట్టి దాని గురించి భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. దాన్ని మీరు అనవసరంగా చూసి భయపడి బాధ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కొంతమంది మాకు ఏ మంత్రం రాలేదు గురువుగారు అని అడుగుతారు. మేము ఒకవేళ చేయాలనుకున్నా కూడా మాకు ఏ మంత్రం ఎందుకు, తారక మంత్రం, రామ మంత్రం ఉన్నది, దానికి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. చక్కగా ఆ గ్రహణ సమయం ముందు చక్కగా స్నానం చేసి మీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే చక్కగా గ్రహణం విడిపోయేంత వరకు ఆ రామ మంత్రాన్ని చెప్పుకుంటూ కూర్చోండి, ఎవ్వరు వద్దనరు. అంతే తప్ప లేదు మీకు ఏదైనా గురువుగారు ఒక మంత్రం ఇచ్చుంటే ఆ మంత్రాన్ని చక్కగా మననం చేసుకోండి. ఏ మంత్రం రాదు, గాయత్రి మంత్రం, అది కూడా తెలియదు, రామ మంత్రం, ఇంతకు మించి ఇంకేం కావాలి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి చంద్రగ్రహణం మన భారతదేశం మీద ఇక్కడ చాలా తక్కువగా ఉంటుంది. అమెరికా ఖండంలో మాత్రం సంపూర్ణంగా 3 గంటల పాటు దాని ప్రయాణం సాగుతుంది. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, మన భారతదేశంలో చాలా అతి స్వల్పంగా కనపడుతుంది. అది రాత్రి ఎప్పుడు 10:49 లేదా 10:52 అని చెప్తున్నారు మన వాళ్ళు. ఒక్కొక్కళ్ళు ఒక 3 నిమిషాలు పెద్ద ఇదేం కాదు. అక్కడి నుంచి రాత్రి 1 గంట వరకు చెప్తున్నారు. కాబట్టి ఈ సమయంలో అంత సమయం ఉంటే మరి రాత్రిపూట ఉంటుంది. అప్పుడు ఎవరు బయటికి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు. ఇంట్లోనే చక్కగా ఒక మంత్రాన్ని చక్కగా చెప్పుకోండి, దానివల్ల మంచి ఫలితమే కలుగుతుంది. పితృకార్యాలు అర్ధరాత్రి పూట చేయలేం కాబట్టి పగలు ఏదైనా గ్రహణం ఉన్నట్లయితే చేస్తే అది మంచి జరుగుతుంది. అర్ధరాత్రి మనం చేయలేం కాబట్టి, అర్ధరాత్రి చేయరు కూడా వాస్తవానికి నాకు తెలిసి. కాబట్టి ఇక్కడ ప్రతిదీ కూడా మనం భయపడేతూ ఉంటే భయపెట్టేవాళ్ళు ఉంటారు. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఎక్కడ శాస్త్రం అనేటువంటిది అబద్ధం చెప్పదు. ఇప్పుడు నాకేం అర్థమైందో నేను మాత్రమే చెప్తాను. అది ఇంకొకరికి వేరేలా అర్థమైతే వాళ్ళు వేరేలా తీసుకుంటారు. అది వాళ్ళ యొక్క కర్మానుసారంగా ఉంటుంది. కాబట్టి నిజం ఏదైతే ఉందో దాన్ని మాత్రమే ప్రజలు తెలుసుకోవాలి. ఈ రోజున మీకు ఎన్నో వీడియోస్ యూట్యూబ్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. ఈ గ్రహణం అనేటువంటిది ఎలా ఏర్పడుతుంది, సూర్యగ్రహణం ఎలా ఏర్పడుతుంది, చంద్రగ్రహణం ఎలా ఏర్పడుతుందో మీరు ఒకసారి యూట్యూబ్లో చూస్తే చక్కగా క్లియర్గా మీకు అర్థమవుతుంది. కాబట్టి రాహుకేతువులు అనేటువంటివి మరి జాతకంలో చెప్తాం కదా గురుగారు, మీరు చెప్తారు కదా అని అడగచ్చు. రాహుకేతువులు అనేటువంటి ఛాయాగ్రహాలు. మరి ఈ ఛాయాగ్రహాల యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి అనేది కూడా పరాశర మహాముని కొన్ని వేల సంవత్సరాలకు పూర్వం జ్యోతిష్య శాస్త్రాన్ని మనకి అందించినప్పుడు వారు చెప్పడం జరిగింది. కాబట్టి ఆ ఛాయాగ్రహం యొక్క ఫలితం కూడా ఎంతో ఒక 3 గంటల సేపు, ఇప్పుడు అనుకుందాం సంపూర్ణ గ్రహణమే అనుకుందాం, ఒక 3 గంటల సేపు ఉందనుకుందాం. ఆ 3 గంటల సేపు ఉండేటువంటి ఫలితం కూడా మన జీవిత కాలంగా మన మీద ఉంటుందని జ్యోతిష్య శాస్త్రంలో ఆనాడు పరాశర మహాముని చెప్పడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని మనం చెప్తామే తప్ప మనకంటూ కొత్తగా ఏమీ లేదు. శాస్త్రం గొప్పది, శాస్త్రంలో ఎటువంటి లోపాలు ఉండవు. ఆ శాస్త్రాన్ని మనం అన్వయం చేసుకొని కాలగమనంలో కాలానుసారంగా చెప్పేటప్పుడు తప్పులు దొరుకుతాయి, దానివల్లనే ఇబ్బందులు కలుగుతాయి. అంతే తప్ప జ్యోతిష్య శాస్త్రం కావచ్చు, వైద్య శాస్త్రం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ప్రతి శాస్త్రం అద్భుతమైనటువంటిది. దాన్ని ఒక డాక్టర్ గారికి ఉదాహరణ, ఒక డాక్టర్ గారు ఆపరేషన్ చేయాలంటారు, ఇంకో డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే అవసరం లేదు, ఒక ఇంజక్షన్తో అయిపోద్ది అంటారు. మరి ఇద్దరు చదివింది వైద్య శాస్త్రమే. ఎందుకని? ఎవరికి ఏ విధంగా అర్థమైందో వాళ్ళు ఆ విధంగా అన్వయం చేసుకున్నారు. కానీ నష్టపోయేది ఎవరు? ఇక్కడ అవసరం లేకపోయినా కూడా ఆపరేషన్ చేస్తే మనం. కాబట్టి చెప్పేవాళ్ళు ఏదైతే ఉన్నదో దాన్ని వినటం కాదు ముఖ్యం, దాన్ని నీకు ఏ విధంగా ఉన్నదో ఒకసారి ఆలోచించాలి. లేకపోతే నష్టపోయేది నువ్వే. నాకేం నష్టం లేదు, నేను ఒక మంచి మాట చెడు మాట ఒకటి చెప్పేస్తాను, అది విన్నామో దాన్ని గుడ్డిగా ఫాలో అయ్యామనుకో. అందుకనే ఎప్పుడూ కూడా ఒక గురువు దగ్గరికి వచ్చేటప్పుడు, రామకృష్ణ పరమహంస దగ్గరికి వచ్చేటప్పుడు వివేకానందుడు గురువును పరిశోధన చేసుకున్నాడు, ఈ గురువు నాకు కరెక్టా కాదా అని. కాబట్టి గురువుని గుడ్డిగా నమ్మటం కాదు, ఆ గురువు చెప్పినటువంటి మాట మీద నిలకడగా ఉండి దాన్ని సాధించగలగాలి. అంతేగాని గురువుని నమ్మితే ఏమొస్తుంది? గురువు మాట నమ్మాలి. అందుకే చెప్తారు మన యొక్క దీంట్లో కూడా, రాముడు ఏమి చేయడు, రామనామం చేస్తుంది. అలాగే గురువు ఏమి చేయడు, గురువు చెప్పిన మాట మనకి దారి చూపిస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ కేతుగ్రస్త ఏదైతే ఉన్నో చూడమని చంద్రగ్రహణం ఏ రోజైతే ఉన్నదో దాని వలన ఎటువంటి చెడు ఫలితం అనేటువంటిది లేదు. దయచేసి గుర్తుపెట్టుకోండి. గురుగారు కాల్స్ తీసుకుందాం. శ్రీలక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 24/1/1967 అండి. 67. సమయం చెప్తారా అండి? ఉదయం 6:45 అండి. 6:45. ఎక్కడ పుట్టారండి? లసాపురం అండి. మాట్లాడండి గురుగారితో. చెప్పండి అమ్మా. నమస్తే గురువు గారు. నమస్తే అమ్మా.
మానసికంగా ప్రశాంతత ఉండట్లేదండి. దానికి కారణం మనసే అమ్మ. ఇంతకు ముందుగా కూడా మా సుధాకర్ గారితో మాట్లాడుకున్నాం, అన్నిటికీ ప్రధానం మనసు అని. ఇక్కడ ఇది అదే చెప్పబోతున్నాను. ఇందాక కూడా మళ్ళీ చెప్తాను, మీకు మీ జాతకం చెప్పి చెప్తాను. మీ లగ్నం వచ్చేసి మకర లగ్నం, రాశి వచ్చేసి మిథున రాశి, నక్షత్రం ఆరుద్ర నక్షత్రం 2వ పాదం. ఈ జన్మజాతకంలో చంద్రుడు 6వ స్థానంలో ఉన్నాడు. చంద్రుడు 6వ ఇంట్లో ఉన్నప్పుడు ప్రశాంతత అనేది ఉండదు. మనస్కారకుడైనటువంటి చంద్రుడు 6వ స్థానాన్ని పొందినప్పుడు మానసిక రుగ్మత అనేటువంటిది తప్పకుండా ఉంటుంది. కాబట్టి 6వ స్థానం రోగస్థానం అన్నమాట. కాబట్టి మీకు ఇంకే బాధలు లేవు, ఒక మానసికమైనటువంటి ఇబ్బంది. దానికి కారణం ఏమి అంటే గృహస్థానము, గృహంలో కలిగేటువంటి ఇబ్బందులు. గృహంలో రాహు 4వ స్థానంలో కూర్చొని ఉన్నాడు, సుఖస్థానంలో. ఏమి చేసినా మనకు సంతోషం అనేది ఉండదు, మానసికంగా ఇబ్బంది పడుతూ ఉండటమే. దానికి కారణం ఏమిటంటే మీ మనసే. మీ యొక్క జాతకంలో వాస్తవంగా చెప్తే మీరు నన్ను తిడతారు, ఇక్కడ ఉన్నటువంటి బుధ మహాదశ జరుగుతుంది, బుధుడు బుద్ధికారకుడు, మీ బుద్ధే మీ మనసుని చెడగొడుతుంది. దానికి మనం ఏం చేయలేం దానికి. కాబట్టి విష్ణు సహస్రనామాన్ని చక్కగా ప్రతిరోజు వినండి. విష్ణు సహస్రనామాన్ని చదవగలిగితే చదవండి, తద్వారా మీకు మంచి జరిగేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇప్పుడు చెప్పడం జరిగింది చంద్రుడు మనస్కారకుడు అని. ఇప్పుడు ఈ భూమండలం మీద దాదాపుగా 76% వరకు కూడా 75-76% నీరు. అలాగే మన శరీరంలో కూడా 75% నుంచి 80% వరకు వాటరే, అంటే బ్లడ్ మొత్తం కూడా శరీరం నుంచి ఉన్నది. ఇక్కడ పౌర్ణమి రోజున మన భూమి మీద సముద్రానికి ఇక్కడ ఏం చెప్తారు, పౌర్ణమి పోటెక్కి ఉంది సముద్రం అని చెప్తారు. అంటే నీటి మీద దాని యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది. అందుకనే చంద్రుని కూడా ఇక్కడ జలగ్రహంగా చెప్పడం జరుగుతుంది. అలాగే శరీరంలో 75% 76% ఉన్నటువంటి ఈ వాటర్ ఏదైతే ఉన్నదో దాని మీద కూడా చంద్రుని యొక్క ప్రభావం తప్పకుండా ఉంటుంది. దానివల్లనే అమావాస్య వస్తే ఎవడని తిక్కగా మాట్లాడుతుంటే, అంటే బుద్ధి వికాసం లేకుండా మాట్లాడుతూ ఉంటే వాడికి పిచ్చెక్కిందిరా, వాడికి నిమ్మకాయ రుద్దండ్రా అంటారు. అమావాస్య వచ్చింది కదా వాడికి పిచ్చెక్కింది అంటారు. అదే పౌర్ణమి రోజు అనుకోండి, వాడు కొంచెం ఎనర్జెటిక్గా ఉండి ఒక దాని మీద ఎక్కువగా మాట్లాడితే ఈరోజు వీడికి పూనకం వచ్చిందిరా అంటారు. అమావాస్య వస్తేనేమో వాడికి పిచ్చెక్కింది అంటారు, ఇలా వస్తే పూనకం వచ్చిందంటారు. దాని అర్థం ఏమిటంటే చంద్రుని యొక్క స్థితిగతి మన మీద తప్పకుండా ఉంటుంది. కాబట్టి అలాంటి చంద్రుని యొక్క గ్రహణం కాబట్టి మన మనసు మీద, మన యొక్క ప్రవర్తన మీద ఉండకుండా ఉండటం కోసం మంత్రం చెప్పడం జరిగింది. మామూలుగా బయటికి వెళ్ళొద్దురా అంటే వినరు, ఏదో ఒక పని కట్టుకొని మరీ బయటికి వెళ్తారు. అదే మంత్రజపం చేయమన్నాం అనుకోండి, ఎక్కడ చేయాలి మంత్రజపం? ఒక పవిత్రమైనటువంటి స్థానంలో, ఒక ఇంట్లో చక్కగా ఒక పూజా మందిరం ఉంటుంది, ఆ పూజా మందిరంలో కూర్చొని మంత్రం చదువుతాడు. అందువల్ల ఆ మంత్రం చెప్పామనుకోండి చచ్చినట్టు ఆ గదిలో కూర్చుంటాడు వెళ్ళేదాకా. అదే లేదనుకోండి, మంత్రం లేదు పాడు లేదు, బయట తిరుగుతూనే ఉంటాడు. దానివల్ల రేడియో ధార్మిక కిరణాల వల్ల తప్పకుండా మనకి హాని కలుగుతుంది. దానివల్లే లేనిపోని క్యాన్సర్ లాంటివి ఇంకోటి అనారోగ్యం మనకు వస్తుంది. అలా చెప్పామనుకోండి, క్యాన్సరా అంటే ఏంటో ఆ రోజుల్లో తెలిసేది కాదు, దానికి వైద్యం లేదు ఆ రోజుల్లో. అందువల్ల అలా చెప్తే వినరు. కాబట్టి ఒక మంత్రాన్ని ఇచ్చి చక్కగా ఆ మంత్రాన్ని ఇంట్లో కూర్చొని చదువుకున్న ఆయన ఆ గ్రహణం వెళ్ళేంత వరకు బయటకి గర్భవతులు కానీ లేదా మనం కూడా తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప మామూలుగా వెళ్ళవద్దు అని చెప్పడానికి గల కారణం. ఈ రోజుల్లో బయటికి వెళ్తున్నారు, సర్వరోగాలు మన అందరికీ హాస్పిటల్ నిండా జనాభా ఉంటున్నారు, ఏ హాస్పిటల్లో సరిపోవట్లేదు. అది ఆయుర్వేదం, హోమియోపతి, ఇప్పుడు అన్ని హాస్పిటల్స్, ఏ హాస్పిటల్లోనూ జనాభాకి అసలు కిక్కిరిసిపోయి ఉంటుంది అన్నమాట, ఎక్కడికి వెళ్ళినా కూడా. కారణం ఏమిటంటే మన పనులన్నిటినీ కూడా గ్రహణంలో కొద్దిగా వదిలిపెట్టరా అంటే కూడా వదిలిపెట్టడం అనమాట. ఆ రేడియో ధార్మిక కిరణాలు మన మీద పడటం వల్ల అనారోగ్యం అనేటువంటిది వస్తుంది. అదే పూర్వకాలంలో ఇన్ని రోగాలు లేవు. కారణం ఏమిటంటే వాళ్ళు చక్కగా ఏదో వాళ్ళకి తెలిసినటువంటిది పూజ ఏదో ఒకటి చేసుకునేవాళ్ళు. కనీసం అక్షరముక్క జ్ఞానం లేనటువంటి వాళ్ళు కూడా, నాయనా ఈరోజు బయటికి వెళ్ళకరా తండ్రి, పూజ గదిలో కూర్చో, దేవుడికి ఏదైనా చేసుకో, లేదా నీ పితృకార్యం చేసుకో, నీ పితృదేవతలను తలుచుకో అంటే వాళ్ళు అలాగే కూర్చొని తలుచుకునేవాళ్ళు. అంతే తప్ప మనలాగా ఈ రోజుల్లో బార్లు పబ్బులు అన్నట్టు అర్ధరాత్రి పూట రోడ్ల మీద పడి తిరిగేవాళ్ళు కాదు. ఎందుకంటే ఆ రోజుల్లో ఇవన్నీ లేవు. మన కర్మగాలి ఇవన్నీ వచ్చినాయి, మన తరాలకి అనవసరమైనటువంటి అనారోగ్యం అనేటువంటిది కలుగుతుంది. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, తల్లిదండ్రులు మీరు అందరూ కూడా బిడ్డలకి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగేంత శక్తి, చదువుని ఇవ్వండి. వాళ్ళకి డబ్బులు ఇచ్చి మీరు సంపాదించి ప్రయోజనం ఏం లేదు. మనం ఎంతోమందిని చూస్తూ ఉంటాం, ఎంత పెద్ద మంది ఎంతో అన్యాయంగా సంపాదించాడు అనుకోండి, వాళ్ళ కొడుకు నడి రోడ్లో నికృష్టమైన సావులు చచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీ అందరూ కూడా చూసిన వాళ్ళు ఉన్నారు. దయచేసి గుర్తుపెట్టుకోండి,
ఈ లోకంలో మనిషికి కావాల్సినటువంటిది ఆహారం. దాన్ని సంపాదించుకోవడం కోసం మన వాళ్ళకి చదువు కావాలి. చదువు ఉంటే ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం ఉంటే తన కాళ్ళ మీద తాను నిలబడతాడు. ఒక ఉద్యోగమే ఉంటే వ్యవసాయం ఎవరు చేస్తాడు? వ్యవసాయం లేకపోతే ఆహారం ఎట్లా వస్తుంది? ఇవన్నీ ఏమి ఆలోచించరు. చాలామంది తల్లిదండ్రులు మూర్ఖంగా మావాడు ఆ ఉద్యోగం చేయాలి, ఈ ఉద్యోగం చేయాలి అనేవాళ్లే కానీ ఒక్క తండ్రి అయినా నా కొడుకు వ్యవసాయం చేసేవాడు అయి ఉండాలి అని ఎవరన్నా అనుకుంటున్నారా? వ్యవసాయంలో మళ్ళీ ఇంజనీరింగ్ పట్టా పొందినా కూడా వాడికి ఎక్కడో ఉద్యోగం కావాలంటున్నారే తప్ప ఇంటికి వచ్చిన ఆయన చక్కగా మనకున్న 10 ఎకరాల్లో ఒక 4 చెట్లు వేసి లేకపోతే నలుగురికి ఆహారం ఇవ్వమని ఏ తండ్రి కోరట్లేదు. రేపటి రోజు నెక్స్ట్ జనరేషన్స్కి ఏమి ఉండదండి. దయచేసి తల్లిదండ్రులు వ్యవసాయ కుటుంబాలు ఏవైతే ఉన్నాయో, నేను కూడా అదే చేస్తాను కొన్ని రోజుల తర్వాత. నిజంగా చెప్తున్నాను, నాకు పొలం ఉంది. కొన్ని రోజుల తర్వాత నేను కూడా అదే, మా నాన్న వ్యవసాయం చేయడం మానేసాడు, నేను కూడా కొన్ని రోజుల తర్వాత ఇవన్నీ మానుకొని వెళ్ళి వ్యవసాయం చేసుకోవటమే, ఇంకొక పని ఏం లేదు మనకి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఆహారం అనేటువంటిది లేకపోతే ఈ ప్రపంచం అనేటువంటిది బ్రతకదు. కాబట్టి వ్యవసాయదారికమైనటువంటి లాభమా నష్టమా అన్నది పక్కన పెడితే కనీసం దాని మీద అవగాహన కల్పించండి. ఈ రోజున ప్రపంచ దేశాలు, బ్రెజిల్ లాంటి దేశం కావచ్చు, చైనా లాంటి దేశం కావచ్చు, వ్యవసాయంలో ఎంతో పురోగతిని సాధిస్తూ ఉన్నాయి. ఎన్నో పాడి ఆవులు మా ఇంట్లోనే ఎన్నో ఉండే, ఈ రోజున ఒక్కట్లేదు. ఎందుకంటే దాన్ని మేయటానికి మేత కూడా లేదు. చుట్టుపక్కల ఒక గ్రామ కంటకాల్లో కనీసం గ్రాసం కూడా లేదు. ఎందుకంటే అందరూ వాటిని ఏదో పెద్ద పండించే వాళ్ళ మాదిరిగా పట్టాలు తీసేసుకొని దాన్ని బీడ్లు పెట్టారే తప్ప ఒక్క గ్రామ కంటకంలో కొద్ది గ్రాసం కూడా కనపడదు. కనీసం 4 గేదెలు మేత మేస్తాయని కూడా చూద్దామని చూస్తే చూడటానికి ఉండవు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మన స్వార్థం ఎంత దూరం పోతుందో, మన స్వార్థం వల్ల మన నెక్స్ట్ జనరేషన్స్ ఏమవుతాయో ఒకసారి ఆలోచించండి. వేదం అనేటువంటిది ఎన్నో తరాలుగా, ఎన్నో యుగాలుగా మన నెక్స్ట్ జనరేషన్స్ కోసం వాళ్ళు ఆ రోజున గ్రంథస్థం చేయడానికి లేకపోతే పిల్లలకి నేర్పించి మననం చేయించి ఆ రోజుల్లో అగ్రహారాల్లో చిన్న బిడ్డలు కూడా వేదాన్ని వల్లివేసేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ జనరేషన్కి వాళ్ళు చెప్పాలి కాబట్టి. ఈ రోజున గ్రంథస్థం చేయబడ్డాయి. ఈ రోజున నెట్లో చూసినా ఎక్కడ చూసినా కూడా చతుర్వేదాల కాడి నుంచి మనకి ఏం కావాలో ఈ రోజున గూగుల్లో కొడితే ప్రతిదీ బయటకు వస్తుంది. కానీ వ్యవసాయం అలా కొడితే బయటికి రాదు, పంటలు బయటకు కొడితే రాదు. కాబట్టి దయచేసి మనకు ఉన్నటువంటి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద బిడ్డలకు కొద్దిగా అవగాహన కల్పించండి. వ్యవసాయం మీద కొద్దిగా నేర్పించండి. లేకపోతే నెక్స్ట్ జనరేషన్స్కి అన్నం అనేటువంటిదే ఉండదు. గురుగారు మరో కాల్ తీసుకుందాం. రాజ్యలక్ష్మి గారు, నమస్తే అండి. రాజ్యలక్ష్మి గారు, హలో రాజ్యలక్ష్మి గారు, హలో. రైట్ గురుగారు, ఇక్కడ మీ అందరినీ ఏదో కించపరచాలనో లేకపోతే మీ అందరికి తెలియదనో నేను చెప్పట్లేదండి. అందరం మర్చిపోతున్నాం నిజంగా చెప్పాలి అంటే. మావాడు బీటెక్ చేశాడు, ఎంటెక్ చేశాడు, మావాడు అమెరికా వెళ్ళాలి, ఇంకొక దేశానికి వెళ్ళాలి, ఆ దేశంలో సంపాదించాలనుకునే వాళ్ళే తప్ప ఈ దేశంలో ఉండం, ఈ దేశంలో పుట్టాం, మావాడి విజ్ఞానం ఈ దేశానికి ఉపయోగపడాలి అనుకునే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు? దేశంలో ఎవరో ఏమో చేయరండి. దయచేసి గుర్తుపెట్టుకోండి, మన యొక్క ప్రతిభ ఏ దేశం వెళ్ళినా ప్రతిభ లేదనుకోండి వాడు ఎక్కడా కూడా బాత్రూమ్లు కడుక్కోవాల్సిందే. అదే ప్రతిభ ఉన్నవాడు అనుకోండి, చాలామంది మీరు చూసినట్లయితే వీధి దీపాల కింద చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఐఏఎస్లు ఉన్నారు ఈ రోజున. అదే ప్రైవేట్ స్కూల్స్లో, కార్పొరేట్ స్కూల్లో చదివినటువంటి వాళ్ళు ఐఏఎస్లు ఎంతమంది ఉన్నారు ఒకసారి ఆలోచించండి. ఎవడి యొక్క కృషికి తగ్గట్టుగా వాడికి ఖచ్చితమైనటువంటి ఫలితం అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు మనం ఉదాహరణకు చూసినట్లయితే మన ఇండియాలో ఒక మామిడి పండు ఖరీదు ఒక 10 రూపాయలు ఉంటుంది అనుకుందాం. అదే అమెరికా వెళ్తే వాడికి కనీసం ఒక్క పండు వచ్చేసి వాడికి $3 ఉంటుంది, అంటే దాదాపుగా 180 రూపాయలు. వాడు సంపాదించింది ఏం ప్రయోజనం? ఇక్కడ మనకు 10 రూపాయలకు వచ్చే పండు అక్కడ 180 రూపాయలకు వస్తుంది. వాడు సంపాదించింది అక్కడ తినటానికే సరిపోయాయి. వాడికి ఎట్లా మిగులుతుంది? కాబట్టి ఇక్కడన్నా ప్రశాంతంగా తల్లిదండ్రులను చూసుకోనో లేకపోతే స్నేహితులను చూసుకోనో ఇక్కడ ప్రశాంతంగా ఉండరు. అక్కడ లేచిన కాడ నుంచి ఉరుకులు పరుగులు, అక్కడ ఏం ఉండదు. కార్ డ్రైవింగ్ నువ్వే చూసుకోవాలి, నీ బాత్రూమ్ నువ్వే కడుక్కోవాలి, ఆఖరి నీ తిండి నువ్వే వండుకోవాలి. ఎక్కడైతే అమ్మ వండి పెడుతుంది, కనీసం పనివాళ్ళు ఉంటారు, ఒకరికి స్తోమత కలిగినటువంటి వాళ్ళు. ఆలోచించుకోండి, తల్లిదండ్రులు బిడ్డలకు విద్య నేర్పించడంలో తప్పు లేదు, కానీ వాళ్ళకి అనవసరమైనటువంటి ఈ వస్తు ప్రేమల్ని అలాగే ఈ అనవసరమైన ప్రేమల్ని కల్పిస్తే నాశనం చేసేది మీరే అవుతారు. కాబట్టి చివరికి మా వాడు నన్ను తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో వేసాడంటే నువ్వే కదా కోరుకున్నావు అమెరికా పోవాలని, మరి వృద్ధాశ్రమంలో ఏకంకి ఎక్కడ వేస్తాడు వాడు? గుర్తుపెట్టుకోండి దయచేసి, బిడ్డలకి ఏది చెప్పాలో అది చెప్పండి.
బిడ్డలకి ఏమి కావాలో అది ఇవ్వండి. ఏం కావాలంటే వాడు 10,000 అడిగితే అవసరం లేకుండా 10,000 ఇవ్వద్దు, దానివల్ల చెడిపోతాడు. అందుకని ఎవరికైనా ఎంత కావాలో అంత ఇస్తేనే దాంట్లో ముందుకు వెళ్తాం. అనవసరంగా ఎక్కువ వేసినా కూడా దానివలన నష్టం ఉంటుంది. అన్నం ఎంత కావాలో అంత పెడితే వాడు కమ్మగా తింటాడు, ఎక్కువ పెడితే వదిలేస్తాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరూ కూడా తమ తమ పిల్లల యొక్క భవిష్యత్తు మీరిచ్చేటువంటి ప్రోత్సాహం, మీరిచ్చేటువంటి దాని వల్లనే కలుగుతుంది. కాబట్టి మీరు ఏ విధంగా మీ పిల్లల్ని ప్రోత్సహిస్తారో ఆ విధంగానే వాళ్ళ యొక్క జీవితాలు, గుణగణాలు ఉంటాయి. దానివలన మంచి చెడులు కూడా మీరే అనుభవిస్తారు. మరో కాల్ తీసుకుందాం గురుగారు. నారాయణరావు గారు గుడివాడ నుంచి. నమస్తే అండి. హలో నారాయణరావు గారు, చెప్పండి మీ పేరు చెప్పండి. మా పాప ప్రవర్తి మ్యారేజ్ గురించి అంటే. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అవునండి. టీవీ వాళ్ళు మ్యూట్ చేసి మాట్లాడండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, ఫోన్లో మాట్లాడండి. ప్రవర్తి మ్యారేజ్ గురించి అంటే డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 88 ఫిబ్రవరి 3 అండి, 88. ఓకే, సమయం చెప్తారండి? ఉదయం 5:50 విజయవాడ అండి. ఓకే, మాట్లాడండి గురుగారు. చెప్పండి నారాయణరావు గారు. మీ అమ్మాయి లగ్నం వచ్చి మకర లగ్నం, రాశి కర్కాటక రాశి, నక్షత్రం ఆశ్లేష నక్షత్రం 2వ పాదం, జన్మలగ్నంలో రవి, 2వ స్థానంలో బుధుడు వక్రించి శుక్రుడు రాహుతో, 4వ స్థానంలో విద్యాస్థానంలో గురు, అలాగే సప్తమ చంద్రుడు, అష్టమ కేతు, ఏకాదశ కుజుడు, 12వ ఇంట్లో శని ఉన్నటువంటి జాతకం. ప్రస్తుతం శుక్రమహాదశ జరుగుతుంది. ఈ శుక్రుడు రాహుతో కూడా కలిసి ఉన్నాడు. గురువు యొక్క అంతర్దశ జరుగుతుంది. ఇక్కడ వివాహానికి సంబంధించినంత వరకు ఈ జన్మజాతక రీత్యా మరి ఇబ్బందులు ఉన్నాయి సార్, లేకుండా ఏం లేవు. ఇక్కడ ఒకవేళ వివాహం ఆమెకి ఇష్టం లేకుండా చేసినా అది ప్రయోజనం లేదు. 2018 ఏప్రిల్ 19వ తారీఖు నుంచి ఆమెకి వివాహ యోగం ఉన్నది. 2019 జనవరి లోపుగా అక్కడ ప్రయత్నం చేయండి. అయినా కూడా కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. వాటికి తప్పకుండా ఈ అమ్మాయి జాతక రీత్యా ఒక భగవంతుని యొక్క కళ్యాణం చేయించి నలుగురు బీద వాళ్ళకి ఏదైనా వస్త్రదానం చేయండి, మంచిది. గురుగారు మరో కాలర్తో మాట్లాడదాం. జగదీశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే మేడం. నా పేరు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నవంబర్ 26. నవంబర్ 20. సంవత్సరం చెప్పండి. నవంబర్ 26. ఓకే, 1987. 87. ఏకజాన్ 42. ఎక్కడ పుట్టారండి? హలో, ఎక్కడ పుట్టారు? కళాశ. మాట్లాడండి గురుగారు. చెప్పండి. నమస్తే గురుజీ. నమస్తే. ఇక్కడ మీ జన్మజాతకంలో దశమ స్థానాధిపతి అయినటువంటి గ్రహం చంద్రుడు. ఈ చంద్రుడు విద్యాస్థానంలో ఉండి దశమాన్ని చూస్తూ ఉన్నాడు. కానీ సంపూర్ణమైనటువంటి రాహుకేతువుల మధ్యలో ఈ గ్రహాలు ఉండిపోవటం వలన ఇది ఉద్యోగంలో డెవలప్మెంట్ అనేటువంటిది కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఏదో ఒక పని నువ్వు వెళ్ళి చేసుకోవటమే, ఏదో ఒక పని కోసం ప్రయత్నించు, లభిస్తుంది. కానీ 2018 అక్టోబర్ 14 రాహులో చంద్రుడు వస్తాడు. కానీ ఇక్కడ కూడా కొంత సందిగ్ధత ఉంటుంది ఈ రాహుదశ ఉన్నంత వరకు కూడా. కానీ ఏదో ఒక రకమైనటువంటి ఉద్యోగాన్ని నువ్వు చేయవలసింది. ఏదో ఒక పనిని కూడా ఉద్యోగం అంటారు. ఉద్యోగం అంటే ఎక్కడో ఆఫీసులో కూర్చొని చేసేదాన్ని ఉద్యోగం అనరు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఊర్లలో బట్టలు ఉతికే వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్తున్నామంటే ఉద్యోగానికి వెళ్తున్నాం అంటారు. కాబట్టి ఎవరు చేసే పని వాళ్ళకి ఉద్యోగము అంటే అది అర్థం. కాబట్టి ఏదో ఒక పనిని నువ్వు వెతుక్కోవాల్సినదే ఈ జన్మజాతక రీత్యా, దానివల్ల నీకు బాగుంటుంది. మరో కాల్ తీసుకుందాం గురువుగారు. శ్రీలక్ష్మి గారు విజయవాడ నుంచి. నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఆగస్ట్ ఇదో అండి. చెప్పండి. ఆగస్ట్ 26, 1987. సమయం చెప్తారా అండి? మధ్యాహ్నం 2:57 కండి విజయవాడలో పుట్టాడు. మాట్లాడండి గురుగారు. చెప్పండి. నమస్కారం అండి. నమస్తే అమ్మా.
మా బాబు వివాహం గురించి చూస్తున్నామండి, ఎక్కడ సెట్ అవ్వట్లేదు. ఏ నక్షత్రం అమ్మాయి అయితే సరిపోద్ది, ఎప్పుడు అవుతుంది తెలుసుకోవాలండి. ఇక్కడ ఉత్తరా నక్షత్రం అమ్మ. నువ్వు మరి అమ్మాయికి సంబంధం అంటే మీ వాడు చూసుకుని ఉండాలి, లేదా అదేదైనా ఫెయిల్ అయి ఉండాలి. రకరకాల కారణాలు ఉన్నాయి ఇక్కడ. ఆ చంద్రకేతువుల యొక్క కలయిక దశమ స్థానంలో ఉన్నది. మరి సప్తమాధిపతి బుధుడు ఇక్కడ కుజునితో కూడా కూర్చొని ఉన్నాడు, శుక్రునితో, కుజునితో, అలాగే రవితో కూడా. లక్ష్మీ యోగము, రవి బుధుల యోగం ఉన్నప్పటికీ కూడా జన్మజాతకంలో ఇక్కడ సప్తమాధిపతి శుక్రుని స్థితిలో ఉండటం, అలాగే కన్యారాశి ఉత్తరా నక్షత్రం 2వ పాదంలో ఉండటం ఇక్కడ కొంత ఇబ్బంది ఉన్నది. ప్రస్తుతం రాహు మహాదశ, ఈ రాహు 2027 వరకు కూడా ఉన్నది. ఇక్కడ వివాహానికి సంబంధించినంత వరకు మరి ఇప్పుడు దశాంతర దశలు అనుకూలంగానే ఉన్నాయి. మీరు రేపు సెప్టెంబర్ తర్వాత ప్రయత్నం చేయవచ్చు, అందులో ఏమీ ఇబ్బంది లేదు. కానీ అతనికి అడిగి అతను నచ్చితేనే చేయండి, లేకపోతే మళ్ళీ అది సమస్య అవుతుంది, మళ్ళీ ఇబ్బంది అవుతుంది. గురుగారు మరో కాలర్ విశాఖపట్నం నుంచి సాంబశివరావు గారు. నమస్తే అండి. హలో చెప్పండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను మా అబ్బాయి గురించి కనుక్కున్నాను. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేటు 2/6/94. 2/6/94. ఓకే, టైం చెప్తారా అండి? రాత్రి 10:35. ఎక్కడ పుట్టారండి? 2/6/94. ఎక్కడ పుట్టారండి? ఇక్కడ వైజాగ్. మాట్లాడండి, గురువు గారితో మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. సార్, మా అబ్బాయి గురించి తెలుసుకున్నా అండి. మా అబ్బాయి ప్రస్తుతం ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు. వాడు అందులోనే ఉంటాడా? గవర్నమెంట్ జాబ్ ఏమైనా వస్తుందా? దానికి వివాహం ఎప్పుడు అవుతుంది? గవర్నమెంట్ జాబ్కి మాత్రం ఇక్కడ కష్టం సార్. ఇప్పుడు ఏదైనా ఒక జీవనం అనేది ఉన్నది ఇక్కడ, అందులో ఎటువంటి సందేహం లేదు, అది బాగానే ఉంటుంది. దాని గురించి ఎందుకంటే దశమంలో గురురాహులు ఉన్నారు, వ్యయాధిపతి, కాబట్టి గవర్నమెంట్ ఉద్యోగం కోసం అన్నది కొద్ది కష్టం అది. అయితే ఇక్కడ జన్మజాతకంలో రుచక మహాపురుష యోగం ఉన్నప్పటికీ కూడా కుజకేతువుల యొక్క కలయిక ఉన్నందువలన ఇది కొంత కుజదోషంగా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. వివాహానికి ఇంకా సమయం ఉన్నది. వివాహానికి అనవసరంగా అంటే ఇప్పటికి ఆల్రెడీ 24-23 ఏళ్ళు ఉన్నాయి కదని మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఉన్నటువంటి కుజదోష ప్రభావం వలన ఇబ్బంది కలుగుతుంది. ఇంకా సమయం ఉన్నది, కొద్దిగా వెయిట్ చేయండి. మరో కాలర్ గురువు గారు విజయ్ గారు కృష్ణాపురం నుంచి. నమస్తే అండి. హలో విజయ్ గారు, చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్కారం అండి, నా పేరు విజయ. చెప్పండి విజయ్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? తెలుసుకోవాలండి. చెప్పండి, మీ డేట్ ఆఫ్ బర్త్, టైం చెప్పండి. 1994 4/17 అండి. సమయం చెప్తారా అండి? 5 to 6 అని చెప్పారండి. ఆ డేట్ ఆఫ్ బర్త్ కరెక్టో కాదో కూడా తెలియదు. కోమలా అని పిలిచేవారు, ఇప్పుడు విజయ అని పిలుస్తున్నారండి. 5 to 6 మార్నింగా ఈవినింగా అండి? మార్నింగ్ అండి. ఓకే, మాట్లాడండి, గురుగారితో మాట్లాడండి. ఇక్కడ ఆరుద్ర నక్షత్రం కాబట్టి కోమలని పిలిచారమ్మా. డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కరెక్టే. ఇక్కడ లగ్నం వచ్చేసి మీది మీన లగ్నం, రాశి వచ్చేసి మిథున రాశి, నక్షత్రం ఆరుద్ర నక్షత్రం 1వ పాదం. లగ్నంలో బుధుడు నీచ స్థితిలో కుజునితో, 2వ ఇంట్లో రవి ఉచ్చ స్థితిలో శుక్రునితో, 3వ ఇంట్లో కేతు నీచ స్థితిలో, 4వ ఇంట్లో చంద్రుడు, అలాగే 8లో గురు, 9లో రాహు నీచ స్థితిలో, 12వ ఇంట్లో శని ఉన్నటువంటి జాతకం. ప్రస్తుతం గురు మహాదశ జరుగుతుంది. ఈ గురువులో కూడా ఇక్కడ 2025 వరకు గురు మహాదశ జరుగుతుంది. ఈ గురువు దశమ లగ్నాధిపతి అయి అష్టమ స్థితిని పొంది ఉన్నందువలన ఇక్కడ శరీర ఆరోగ్యంతో పాటుగా వృత్తి సంబంధమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి గురు దక్షిణామూర్తికి తప్పక పూజ చేసుకోండి. ప్రతి సోమవారం కానీ గురువారం కానీ శివాలయానికి వెళ్ళండి, దక్షిణామూర్తిని దర్శించండి. తద్వారా మీకు మేలు జరిగేదానికి అవకాశం ఉంటుంది. రేపు సెప్టెంబర్ తర్వాత గురువు మీరు పుట్టిన చోటుకి రావటం జరుగుతుంది. అక్కడి నుంచి కొంత మీకు అనుకూలంగా ఉండేందుకు అవకాశం. గురుగారు మరో కాలర్ లక్ష్మి గారు. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ మా బర్త్ అబ్బాయి గురించి తెలుసుకుందామనండి. హేమంత్ పేరు. డేట్ ఆఫ్ బర్త్ నవంబర్ 16, 2000 లో పుట్టారండి. నవంబర్ 16, 2000 అండి. డేట్ చెప్పండి. నవంబర్ 16 అండి, 16. ఓకే, ఎక్కడ సమయం చెప్తారా అండి? రాత్రి 9:05 పుట్టాడండి. ఒకసారి చెప్పమ్మా. డేట్ ఆఫ్ బర్త్ 16 నవంబర్ 2016. 2000లోనే అండి. 2000 ఎన్ని గంటలకి?
రాత్రి 9:05 పుట్టాడండి. ఏ ఊరమ్మా? అమలాపురంలో పుట్టాడండి. చెప్పండి. 16 నవంబర్ 2000. చెప్పండి. అదే చదువుకుంటున్నాడండి, డాక్టర్ చదువుతానని బైబీసీ తీసుకున్నాడు. ఎలా ఉంటది అని చెప్పి. కొంచెం గట్టిగా కష్టపడాలమ్మా మీ వాడు, ఎందుకంటే కుజుడు 4వ స్థానంలో ఉన్నాడు ఇక్కడ కన్యారాశిలో. అయితే ఈ కన్యారాశిలో కుజుడు హస్త నక్షత్రంలో ఉన్నందువలన డాక్టరేట్ సంపాదించడానికి కొద్దిగా శ్రమ పడితే సాధ్యపడుతుంది. కానీ దోషం ఉన్నందువలన కుజుడు 4వ ఇంట్లో దోషకారకుడు కాబట్టి ఇక్కడ తప్పకుండా మీ వాడికి చాలా శ్రద్ధగా అందులో ఒక స్థాయికి గట్టిగా చదివితే కానీ అవలేడు. కానీ డాక్టర్ అనేటువంటిది అది ఏదైనా కావచ్చు, డాక్టర్ అనేది ఇంటి ముందు మాత్రం పెట్టుకునేదానికి అవకాశం ఉన్నది. అది దేంట్లో రీసెర్చ్ చేసినా డాక్టరేట్ ఇస్తారు, అది వేరే విషయం. కానీ ఇక్కడ 2018 మార్చి 5 నుంచి బుధ మహాదశ వస్తుంది. బుధుడు బాగున్నాడు. ఆ బుధుడు విద్యాస్థానాధిపతి పంచమ స్థితిని పొంది ఉన్నాడు కాబట్టి ఆ బుధ దశ యోగిస్తుంది. అప్పటి వరకు మాత్రం చాలా జాగ్రత్తగా శ్రద్ధగా ఇంకొంచెం శ్రమతో కూడుకున్నట్టుగా చదువుకొని కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఇతని యొక్క జన్మజాతక రీత్యా అది ఏం పెద్ద కష్టమైన పని కాదు, సాధ్యపడేదానికి అవకాశం ఉంది. హనుమాన్ చాలీసా ప్రతిరోజు చదువుకోమని చెప్పండి, మంచిది. గురుగారు మరో కాలర్ రాధిక గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా వారి గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 19 అక్టోబర్ 1970. పశ్చిమ గోదావరి జిల్లా. ఎన్ని గంటలకు? సమయం చెప్తారా అండి? మధ్య అండి. సమయం చెప్పండి రాధిక గారు. ఉదయం 4-5 మధ్య అండి, కరెక్ట్ గా తెలియదు. చెప్పండి. మాట్లాడండి, గురువు గారితో మాట్లాడండి. మా వారిదండి విపరీతమైన ఆర్థిక ఇబ్బందులు కొంత తీరినాయండి, ఇంకా అలాగే ఉన్నాయి. నిజమ్మా, ఈ ఆగస్టు 13న దశ మారుతుంది. మారిన దగ్గర నుంచి 2020 మధ్యలో చాలా బాగుంటుంది. అప్పటి వరకు కొద్దిగా వెయిట్ చేయాల్సిందే, మనం ఏం చేయలేం. కానీ రేపు ఆగస్టు 13 నుంచి 2020 అక్టోబర్ మధ్యలో తప్పక అనుకూలమైనటువంటి సమయం. ఈ సమయంలో తప్పక ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగేదానికి అవకాశం. గురుగారు మరో కాలర్ చైతన్య గారు. నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్, టైం చెప్పండి. నా గురించి తెలుసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1/3/1990. 90. టైం చెప్పండి. 6:50 AM మార్నింగ్. ఓకే, ఎక్కడ పుట్టారండి? తెనాలి. మాట్లాడండి గురువు గారు. చెప్పండి అమ్మా. నేను బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాము. దాని గురించి కొంచెం. ఏం బిజినెస్ చేద్దాం అనుకుంటున్నావు? అదే ఏ బిజినెస్ ఏంటి అని, ఏ బిజినెస్ చేస్తే బాగుంటది ఏంటి. ఇక్కడ ఈ బిజినెస్లు ఉండవు తండ్రి, ఇక్కడ బిజినెస్లు జాతకంలో ఉండవు. కాకపోతే ఒక దారి మాత్రమే. ఇప్పుడు కుజుడు నీకు 10వ స్థానానికి అధిపతి. ఈ కుజుడు రాగి, అలాగే ఫైర్ అంటే బొగ్గు కావచ్చు, పెట్రోల్ కావచ్చు, ఇలా చాలా ఉంటాయి. అర్థమవుతుందా? దానికి సంబంధించినటువంటి దానిలో ఆఖరికి గ్లిజరిన్ కూడా మండుతుంది. అర్థమవుతుందా? పెట్రో ప్రోడక్ట్స్ కానీ ఇవన్నీ కూడా కుజుడు భూమికారకుడు, భూ సంబంధమైన వ్యాపారం కానీ ఇలా చాలా ఉంటాయి. కాబట్టి ఈ జన్మజాతకంలో ఇక్కడ ఈ జాతకానికి కుజుడు అధిపతి. ఈ కుజుడు శనితో కూడా కలిసి ఉన్నందువలన తప్పకుండా మెటల్స్కి సంబంధించింది చేయవలసి వస్తుంది. అంటే చిన్న చిన్న రాగి వస్తువులు లేదా రాగి సంబంధమైనటువంటి వ్యాపారము అలాంటిది ఏదైనా చేయగలిగినా ఓకే. లేదా కన్స్ట్రక్షన్ సంబంధమైనటువంటి వ్యాపారము, భూ సంబంధమైన వ్యాపారాలు అయితే మీకు అనుకూలంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. గురుగారు మరో కాలర్ నరేంద్ర గారు నెల్లూరు నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అక్కగారి గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 16th July 1981. 16 July 81. 1981 మేడం. 5:40 PM మేడం. ఎక్కడ పుట్టారండి? స్వామి. నమస్తే మేడం. మాట్లాడండి. నమస్తే. నమస్తే స్వామి. నమస్తే స్వామి. మా అక్కగారికి ముఖ్యంగా పిల్లల కోసం స్వామి. ఇంతకు ముందు ఒకసారి అంటే హార్ట్ బాగలేక బాబుకి అబార్షన్ అయింది డాక్టర్ గారు. అంటే అప్పటి నుంచి మళ్ళీ పిల్లలు పుట్టలేదు. ఇంకా ఈ పాప జాతకంలో పంచమాధిపతి 7వ ఇంట్లో ఉన్నాడు బుధునితో. దీనివల్ల కుజదోషం ఉన్నది, కుజదోష ప్రభావం ఉన్నది. కుమార సంభవం అనేటువంటి ఒక పుస్తకం ఉంటుంది. కుమార సంభవం అది ఒక కథ విన్నా, ఆ పుస్తకం చదివినా సంతానం దాలుస్తుంది మన యొక్క నమ్మకం. కాబట్టి కుమారస్వామి వారి యొక్క కుమార సంభవం అనేటువంటి ఒక పుస్తకం ఉంటుంది. అది నెట్లో కొట్టినా కూడా ఉంటుంది, చూడమనండి, లేదా దొరుకుతుంది బుక్ షాపుల్లో. కుమార సంభవం అనేటువంటి ఒక పుస్తకం లేదా ఒక కథ కూడా వినొచ్చు. అది విని ఎక్కువగా వినటం ద్వారా దానివలన తప్పకుండా శరీరంలో కొన్ని మార్పులు సంభవిస్తాయి. దానివలన
లోపల ఏదైనా ప్రాబ్లం ఉంటే, అంటే ఎగ్స్ ప్రాబ్లం కానీ డెవలప్మెంట్ ప్రాబ్లం కానీ ఏదైనా ఉంటే అది తగ్గేదానికి అవకాశం ఉంటుంది సైంటిఫిక్గా. అలాగే ఆ కథని చదవమనండి, దానివల్ల కొంత మేలు జరుగుతుంది. ప్రస్తుతం రాహు దశ జరుగుతుంది కాబట్టి ఆ కథ చెప్పడం జరిగింది. కుజదోషం కూడా ఉంది, దానికి పరిహారం చేసుకుంటే బాగుంటుంది. గురుగారు మరో కాలర్ వెంకటలక్ష్మి గారు విజయనగరం నుంచి. నమస్తే అండి. హలో, చెప్పండి వెంకటలక్ష్మి గారు, ఎవరి గురించి మా నాన్నగారి తెలుసుకోవాలి? గురించి అడగాలనుకుంటున్నాను. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఆగస్టు 15th, 1967. 67. సమయం చెప్తారా అండి? నన్ను ఎన్ని గంటలకు పుట్టా? 10-11 మధ్యలో అండి, ఉదయం. ఓకే, మాట్లాడండి గురుగారు. చెప్పమ్మా. గురుగారు, మా నాన్నగారికి చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయండి. అసలు మాకు ఇంట్లో సమయం ఏది జరగదు. ఇక్కడ అమ్మా జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టారు వీరు, వృశ్చిక రాశిలో, లగ్నం తులా లగ్నం, లగ్నంలో కుజకేతువులు, 2వ ఇంట్లో చంద్రుడు నీచ స్థితిలో ధనస్థానంలో, 6వ ఇంట్లో శని, సప్తమ రాహు, 10వ ఇంట్లో గురువు మాత్రం బాగున్నాడు రవి బుధులతో, 11లో శుక్రుడు బాగున్నాడు. అయితే చేసే పని వలన మంచి జరుగుతుందమ్మా. ఆర్థిక సమస్యలు అనేటువంటి 7.5 సంవత్సరం శని యొక్క ప్రభావం ఇంకా 2 సంవత్సరాల పైన ఉంటుంది. ఈ 2 సంవత్సరాల తర్వాత అంతవరకు మాత్రం కొంత శ్రమించవలసి ఉంటుంది. ఒక విషయం ఏమిటంటే గురువు విద్యాలయాలకి కారకుడు, అలాగే దేవాలయాలకి కారకుడు, వేదానికి అలాగే వీటన్నిటికీ కూడా కారకుడు అనమాట. కాబట్టి ఏదైనా స్కూల్ దగ్గర, అంటే మీరు తప్పుగా అనుకోవద్దు, క్యాంటీన్ లాంటి బిజినెస్ కానీ, లేదా గుడి దగ్గర ఏదైనా గుడి సంబంధమైన సామాను అలాంటి బిజినెస్ కానీ, అలాంటిది ఏదైనా అయితే ఈయనకి కొంత అనుకూలంగా ఉంటుంది. దయచేసి ఆయన చేసే, అంటే తప్పుగా అనుకోవద్దు, ఎందుకంటే బిజినెస్ అనేటువంటిది చాలామంది అనుకుంటారు గుడి సామాను అమ్ముకోవాలని చెప్పేసి. అనుకోవాల్సిన అవసరం లేదు, చాలా పెద్ద బిజినెస్ అది. కాబట్టి అలాంటిది ఈయనకు అనుకూలంగా ఉంటుంది, అలాంటిది ఏదైనా చేస్తే బాగుంటుంది. ఇప్పుడు కుజదశ జరుగుతుంది 2019 వరకు. ఈ కుజదశ, కుజుడు లగ్నంలో కేతువుతో ఉన్నాడు కాబట్టి కొంచెం ఈ ఇబ్బందుల నుంచి బయటపడాలి అంటే తప్పకుండా వ్యాపార సంబంధంగా కొంత చూసుకోవాలి. అందులో కూడా 7.5 సంవత్సరం శని ఉన్నది కాబట్టి హనుమంతుడిని ప్రార్థన చేయండి, తప్పక ఒక మంచి దారి జరుగుతుంది. గురుగారు మరో కాలర్ లక్ష్మి గారు గుంటూరు నుంచి. నమస్తే అండి. నమస్తే అండి, మేము గుంటూరు నుంచి అండి. నమస్తే సార్. అమ్మాయిది డేట్ ఆఫ్ బర్త్ 7/11/1995 అండి. సమయం చెప్తారా? మార్నింగ్ 3:15 ఎక్కడ పుట్టారండి? గుంటూరే మేడం. మాట్లాడండి. చెప్పండి అమ్మా. అమ్మాయి మ్యారేజ్ గురించి అండి, అది కాక జాబ్ గురించి, రెండింటి గురించి చెప్పండి. ఇక్కడ ఈ అమ్మాయి జన్మజాతకంలో సంపూర్ణమైనటువంటి కాలసర్పదోషం ఉన్నదమ్మా. ఈ కాలసర్పదోషం వలన ఇబ్బందులు కలుగుతాయి. భరణీ నక్షత్రం 1వ పాదం, మేషరాశి, కన్యాలగ్నం. ముందుగా ఈ సర్పదోష పరిహారం చేసుకోవటం మంచిది. దానివలన ఇప్పుడు వచ్చేది చంద్రమహాదశ వస్తుంది 2018 మే నుంచి. ఈలోపు రవిలో శుక్రుడు జరుగుతున్నాడు. రవి నీచ స్థితిలో ఉన్నాడు, వ్యయాధిపతి కుటుంబ స్థానంలో. కాబట్టి ఈ రవి అయిన తర్వాత ఇక్కడ జన్మజాతకంలో చంద్రమహాదశ వస్తుంది. ఈ చంద్రుడు ఇక్కడ లాభాధిపతి అష్టమ స్థితిని పొందినాడు, అష్టమంలో కూడా కేతువుతో ఉన్నాడు. కాబట్టి చంద్రుడు అష్టమ స్థితిలో ఉండటం అంత మంచిది కాదు కేతువుతో. కాబట్టి ఇది కొంత ఇబ్బందికరమైనటువంటిది. ఈ చంద్రుడు అందులో కూడా భరణీ నక్షత్రంలో ఉండటం, ఈ భరణీ నక్షత్రం శుక్రుడు నక్షత్రం అయి ఉండటం, దీనివలన కుటుంబ సంబంధమైన అలాగే తన పర్సనల్ కొన్ని విషయాల్లో తప్పక ఇబ్బంది కలగజేసుకోవడానికి గల కారణం అవుతుంది. ముందుగా ఈ రాహుకేతువులకి తప్పక పరిహారం చేయించండి. ఉద్యోగం వచ్చిన తర్వాతే వివాహం చేయండి. గురుగారు మరో కాలర్ లక్ష్మి గారు చెన్నై నుంచి. నమస్తే అండి. హలో లక్ష్మి గారు, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్, టైం చెప్పండి. జూన్ 13 అండి, 92. జూన్ 13, 92. సమయం చెప్తారా అండి? మధ్యాహ్నం 12:15 అండి. ఎక్కడ పుట్టారండి? హైదరాబాద్ అండి. మాట్లాడండి గురుగారు. చెప్పండి అమ్మా. అదే మా అబ్బాయి ఉద్యోగానికి ట్రై చేస్తున్నాడండి, మంచి ఉద్యోగానికి. అది ఆల్రెడీ ఉంది కదమ్మా, ఉంది కదా ఉద్యోగం ఉంది, కానీ ఇంకా బెటర్ జాబ్ కావాలని కోర్సులు అవి చేస్తున్నాడు. మంచిదే కదమ్మా, చేయనివ్వండి. ఇంకా టైం ఉంది. నేను చెప్పండి. అదే బెటర్ జాబ్ కావాలి అని కొత్త కోర్సులు అవి చేస్తున్నాడు. ఏంటంటే మ్యారేజ్ కూడా నేను చేయాలనుకుంటున్నాము. ఇక్కడ జన్మజాతక రీత్యా ఇంకా సమయం పడుతుందమ్మా. మీరు మ్యారేజ్ చేయాలనుకుంటే ఆయన చేసుకోడు, ఇంకా సమయం ఉన్నది. కానీ 25 సంవత్సరాలు కదా అని మీరు చేయటం కోసం ప్రయత్నం చేయవచ్చు. కానీ ఇక్కడ జన్మజాతక రీత్యా ఇప్పుడు ఆయన చేసే ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. కొద్దిగా వెయిట్ చేయాలి, వెయిట్ చేయండి. గురుగారు మరో కాలర్ శివ గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి.
నమస్తే అండి. చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్, టైం మా చెప్పండి. బాబు గురించి అండి. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 7th March 7th March 1997. 97. సమయం చెప్తారా అండి? ఆఫ్టర్ ఈవినింగ్ 7:32కి 7:32. ఎక్కడ పుట్టారండి? హైదరాబాద్. మాట్లాడండి గురుగారు. చెప్పండి. నమస్కారం అండి గురుగారు. నమస్తే అండి. గురుగారు, అదే మా అబ్బాయి కొంచెం లైఫ్ లో సెటిల్మెంట్, జాబ్ గురించి తెలుసుకుందామని. ఈ అబ్బాయి జన్మజాతకంలో సంపూర్ణ కాల సర్పదోషం ఉన్నదండి. ఇక్కడ దశమాధిపతి బుధుడు 6వ ఇంట్లో ఉన్నాడు. తండ్రి కారకుడైనటువంటి శుక్రుడు కూడా 6వ ఇంట్లో ఉన్నాడు. కాబట్టి తండ్రి ఇక్కడ మీరు అంత తప్పుగా అనుకోవద్దు. మీ వల్లే వాడు జీవితంలో త్వరగా సెట్ అవ్వడం. ఎందుకంటే ఇక్కడ తండ్రి కారకుడైనటువంటి శుక్రుడు 6వ ఇంట్లో ఉన్నాడు. వృత్తి స్థానాధిపతి బుధుడు కూడా 6వ ఇంట్లో ఉన్నాడు. కాబట్టి ఇక్కడ లింక్ ఉన్నది. కాబట్టి మీ నుంచి వాడు దూరంగా వెళితే వాడి యొక్క కాళ్ళ మీద వాడు నిలబడేదానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఇక్కడ తప్పకుండా ఇబ్బంది ఉంది. కాబట్టి సర్పదోషానికి పరిహారం చేయించండి. అలాగే ప్రతి శుక్రవారం అమ్మవారి యొక్క గుడికి వెళ్ళి దీపం పెట్టమని చెప్పండి. తద్వారా ఇప్పుడు జరుగుతున్న గురు మహాదశ మన మే నుంచి మొదలైంది. ఈ గురువు మకర రాశిలో ఉన్నాడు. మకరం మంచిది కాదు, ఆయనకైతే పరివర్తన యోగం ఉన్నది. కాబట్టి కొంతలో కొంత ఆ గురుదశ అయిపోయే లోపుగా మంచి లైఫ్ అనేది చూడడానికి అవకాశం ఉంటుంది. మన కాలర్ గురుగారు సందీప్ కుమార్ గారు ఒంగోలు నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్, టైం చెప్పండి. నా గురించి 10/8/1994. 94. సమయం చెప్తారా? ఉదయం 3:20. చెప్పండి. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. నేను MBA చేశాను. వెరీ గుడ్. గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం ఉందా? ఇక్కడ దశమస్థానాధిపతి గురువు రాహుతో ఉన్నాడమ్మా. మీకు గవర్నమెంట్ ఉద్యోగం అంటే అది మరి ఒకవేళ మీరు ఏదో కష్టపడో లేకపోతే వేరే రూట్లో వెళ్ళో తెచ్చుకున్నా కూడా అది నిలబడేదానికి అవకాశం తక్కువ. ఎక్కడైనా మీరు ఒక లక్ష్మీ యోగం ఉన్నటువంటి జాతకం, అందులో సందేహం లేదు. ఏదైనా ఒక జాబ్ కోసం ప్రయత్నించండి. గవర్నమెంట్ జాబ్ అనే దాని మీద మాత్రం ఉండదు దయచేసి. ఇక్కడ కుజదశ జరుగుతుంది, తర్వాత వచ్చేది రాహుదశ. ఈ రెండూ మీకు అనుకూలంగా లేవు. గురుగారు మరో కాలర్ మానస కరీంనగర్ నుంచి. నమస్తే అండి మానస గారు. నమస్కారం అండి. చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే కనుక్కుందామని. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. August 20, 1989. 89. సమయం చెప్తారా అండి? మార్నింగ్ 7:10. ఎక్కడ పుట్టారండి? కరీంనగర్. మాట్లాడండి గురుగారు. చెప్పండి అమ్మా. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా తల్లి. మ్యారేజ్ గురించి కనుక్కుందాం అనేసి, మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది అనేసి, ఎన్ని డేస్ గురుబలం ఉన్నది, ఎలాంటి ఇప్పుడైతే గురుబలం సెప్టెంబర్ వరకే ఉన్నదమ్మా, ఇప్పుడు లేదు. తర్వాత సెప్టెంబర్ వరకే నీకు గురుబలం ఉన్నది. సెప్టెంబర్ లోపు వివాహం చేసుకోగలిగితే చేసుకోవాలి, లేదంటే ఇంకా 1 year ఆగి మీరు వివాహ ప్రయత్నం చేస్తే బాగుంటుంది. గురుగారు ఇంతవరకు వచ్చి చక్కని విషయాలు తెలియజేశారు. కాలర్స్ అందరికీ చక్కటి పరిష్కార మార్గాలు అందించారు. ధన్యవాదాలు. నమస్తే. ఇది ఇవాల్టి జన్మకుండలి కార్యక్రమం. నమస్కారం.